ఎంతో అత్యద్భుతమైనటువంటి రెమెడీ ఇది. కేవలం దీపారాధన అండి. ఒక 3 వత్తులతో దీపారాధన చేసుకున్నట్టయితే మరి అది ఎట్లా చేయాలి అనేటువంటిది మనం వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది. వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా కూడా చూడండి. ఒక వీడియో బెల్లము మిరియాలకు సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగింది మనం రెమెడీ. దానికి సంబంధించి దగ్గర ఒక 50 నుండి 60 కాల్స్ చేసి ఉన్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు. మీరందరూ మంచి రెమెడీస్ చేసుకొని మంచి ఫలితం పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, మరి ఈ రోజు యొక్క రెమెడీ ఏమిటి మనం చెప్పేటువంటిది అనుకుంటే, ఒక 11 లవంగాలు, అదేవిధంగా 11 ఇలాచీలు, 11 లవంగాలు, 11 ఇలాచీలు, మిశ్రీ అంటారు, డైమండ్ ఆకారంగా ఉంటాయి, చక్కెర బిళ్ళలు మిశ్రీ, అవి ఒక 11 లేదా 21, పచ్చకర్పూరము అంటే లవంగాలు, ఇలాచీలు, మిశ్రీ, అదేవిధంగా పచ్చకర్పూరం, ఈ 4 మిశ్రమాన్ని చక్కగా కూడా మీరు గ్రైండర్ పట్టండి. మెత్తగా పొడి అయ్యేటువంటి విధంగా గ్రైండ్ చేయండి. ఆ గ్రైండ్ చేసినటువంటి పొడిని ఒక డబ్బాలోకి తీసుకోండి చక్కగా కూడా. ఇది ఏ రోజు నాడు చేయాలి, ఎప్పుడు చేయాలి అనేటువంటిది నేను చెప్తాను. ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్లో తీసుకొని పూజా మందిరంలో పెట్టుకోండి. ఎంతో సుగంధం వచ్చేటువంటి ఈ యొక్క మిశ్రమాన్ని అటు ఇటు తాకకుండా చక్కగా కూడా ఒక మడి రూపకంగా పూజా మందిరంలో పెట్టుకోండి. ఒక చక్కటి ప్లేటు, ఆ యొక్క ప్లేటుకు 5 దిక్కులా కూడా చక్కగా గంధము కుంకుమతో అలంకరణ, దాని మీద వెండి దీప ప్రమిద లేదా మామూలు మట్టి ప్రమిద అయినా కూడా మన శక్తి కొలది మట్టి ప్రమిద, అందులో చక్కగా కూడా ఆవు నెయ్యి లేదా మనకు నువ్వుల నూనె పోసుకొని ఒక 3 వత్తులను చక్కగా కూడా అందులో నానబెట్టుకొని 3 వత్తులను చక్కగా తూర్పు ముఖంగా వాటిని 3 వత్తులను వేసుకొని అందులో మనము ఇందాక గ్రైండ్ చేసినటువంటి ఆ యొక్క మిశ్రమం ఏదైతే ఉందో 1 స్పూన్ తీసి ఆ యొక్క నూనె మీద వేయండి. నెయ్యి మీద అయినా నూనె మీద అయినా కూడా ఆ యొక్క దీపం ప్రమిదలు వేసేసి దీపారాధన చేయండి. 3 వత్తులు మాత్రం వేసి దీపారాధన చేయండి. దీపారాధన చేసి చక్కగా కూడా దానికి ఒక 4 పుష్పాలతో అలంకరించుకోండి. చుట్టూ కూడా అలంకరింపజేసుకొని చక్కగా కూడా ఆ యొక్క దీపం ముందు కూర్చొని మీకున్నటువంటి కోరిక ఆర్థిక పరమైనది కావచ్చును, లేదా ఉద్యోగానికి సంబంధించింది కావచ్చును, లేదా వ్యాపారానికి సంబంధించింది కావచ్చును, లేదా వివాహానికి సంబంధించింది కావచ్చును, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా కూడా మీకు ఎలాంటి కోరిక అయితే ఉందో ఆ యొక్క కోరికను ఆ యొక్క దీపారాధన ముందు కూర్చొని చక్కగా కూడా ఆ దీపానికి చెప్పండి.